అదేవిధంగా కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్న ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసులో 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ కర్కాటక రాశికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశికి జన్మగురుడు అయినందువలన ఇబ్బందులు ఉండవు, సాఫీగా జీవనం సాగిపోతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. 8వ ఇంట రాహు వల్ల అనుకోని సంఘటనలు, తల్లిదండ్రులు లేదా భార్యాభర్తల సంబంధమైనటువంటి సంబంధీకృతంగా వచ్చేటువంటి సూతకములు తప్పవు. అలాగే సంతానం వల్ల లాభం కలుగుతుంది. అదేవిధంగా గురుడు శుభుడుగా ఉచ్చలో ఉండటం వలన మంచి ఆరోగ్యము, సంతాన అభివృద్ధి, మీ ప్రతిభ లోకానికి తెలుస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంగారం నిల్వలో ఉంటుంది. ద్వితీయంలో కేతు ఉండటం వలన ఆధ్యాత్మిక వాతావరణంతో కుటుంబం సాగుతుంది. అష్టమ రాహు భాగ్యంలో శని ఉండటం వలన కార్య ఆటంకాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పాదములు, గొంతు, ఆ యొక్క నరాల యొక్క బలహీనత, అరుగుదల సమస్యలు లేవనెత్తేందుకు అవకాశం ఉంది. మరి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు కూడా శనికి తెల్ల తైలాభిషేకాలు చేసి లేదా ఏదైనా దేవాలయంలో నువ్వుల నూనె దీపారాధనకి ఇవ్వటం వలన ఆ యొక్క శనిగ్రహ శాంతి జరుగుతుంది, మంచి జరుగుతుంది. అలాగే 9 ఆదివారాలు 9 గారెలు పేదలకు పంచడం వలన కూడా శని రాహు గ్రహ సంబంధమైనటువంటి బాధలు కొద్దిగా తప్పి ఆ యొక్క ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఆ కర్కాటక రాశి వారు శనికి సంబంధించిన రాహువుకి సంబంధించినవని పరిహారాలు చేసుకోండి.